హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము కార్తీక మాసం సందర్భంగా బయటకు ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నామండి. దాని సందర్భంగా మేము వచ్చేసి విజయవాడ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది దొనబండ అనే గ్రామము. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేలో మనకి ఈ ఊరైతే తగులుతుందండి. పరిటాలకు దగ్గరలో ఉంది ఈ ఊరు. దొనబండ వచ్చిన తర్వాత రైట్ సైడ్ మనం టర్నింగ్ తీసుకొని లోపలికైతే వచ్చేస్తే 6 కిలోమీటర్స్ దూరంలో ఈ ఊరైతే ఉందండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పి మేము కూడా యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుసుకున్నామండి. తెలుసుకొని మా ఫ్యామిలీ మొత్తం ఒక 25 to 30 మెంబర్స్ అయితే 2 వీలర్స్ పైన బయలుదేరామండి అందరము. ఈ లోపలికి వచ్చే కొద్దీ మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసాం. మేము రోడ్లు అయితే కొంచెం ఇంకా ఇది డెవలప్మెంట్ అవ్వలేదు, రోడ్లు కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. పెద్ద వయసు వాళ్ళు ఎవరు రావడానికి ప్రయత్నించకండి దయచేసి, కొంచెం సఫర్ అవుతారు. మా ఫ్యామిలీ మొత్తం ఇలాగైతే బయలుదేరామండి. అందరము చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ చాలా సరదాగా అట్లా వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత ఒక 6 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత ఎట్లా అయితే మేము రీచ్ అవ్వాలి అనుకున్న ప్లేస్ మాకు కనిపించేసింది. వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది ఎక్కడెక్కడ మనకి వెళ్ళే కొద్దీ చిన్న ఇట్లా వస్తూ ఉంటుంది. సరదాగా ఎంజాయ్ చేసాము. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది లోపలికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. అంతా వాటర్ ఫాల్స్ చూడంగానే మేము పడ్డ శ్రమ అంతా మేము మర్చిపోయామండి. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడ మైసమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అని చెప్పి ఉంది. ఈ టెంపుల్లో వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. కార్తీక మాసం సందర్భంగా జ్యోతులు వెలిగించి పూజ కూడా చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొంచెం లోపలికి నడవాలంట. ఇప్పుడు మేము అక్కడికే బయలుదేరుతున్నాము. చూడండి మా పిల్లలు మేము అంతా సరదాగా ఈ చెట్లు పొదల మధ్యలోంచి నడుచుకుంటూ కొంచెం కొండరాళ్ళు అవి ఎక్కుతూ వెళ్ళాలి. అందుకే చెప్తున్నాను పెద్ద వయసు వాళ్ళు ఎవరు రావద్దని. ఇక్కడ మాకు దారిలో చిన్న పాము పుట్ట కూడా కనిపించింది. మనం వెళ్ళే కొద్దీ దారి మధ్యలో ఇట్లా చిన్న ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా చూస్తూ హాయిగా అలా వెళ్ళామండి. మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగున్నాయో. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మేము స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తూ తడి చూస్తూ చాలా ఎంజాయ్ చేసాము. మొత్తం పడ్డ సఫర్ అంతా మర్చిపోయాము. కానీ కొంచెం జర్నీయే డిస్టర్బెన్స్గా ఉంటుంది. పెద్ద వయసు వాళ్ళైతే దయచేసి ఎవరు వెళ్ళకండి. లేడీస్ కూడా ఉత్త రోజుల్లో ఎవరు వెళ్ళొద్దు. కేవలం మేము కార్తీక మాసం సందర్భంగానే మేము లేడీస్ వెళ్ళామండి. ఉత్త రోజుల్లో అయితే సండేస్ జెంట్స్ అయితే వెళ్ళొచ్చు, కానీ నార్మల్ డేస్లో అయితే ఎవరు వెళ్ళకండి దయచేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.